ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. శశి ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులు అందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే యావత్ భూమండలంలో ఉండబడిన వారందరికీ కూడా వరాలు ఇచ్చేటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు. మనకు శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరము మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరము 3వ శుక్రవారం రోజు అనగా పూర్ణిమకు ముందు రోజు వచ్చే శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. ఆ కలియుగ కాలంలో కాసు మీద జీవన విధానం ఉంటుంది కనుక ఐశ్వర్యాన్ని లక్ష్మీ కటాక్షాన్ని అందరిపైన చల్లగా ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 1/8/2025 15/8/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతితో కలిపి శుక్ర భగవానుడు 12 సంవత్సరాల తర్వాత సంచార స్థితి. కర్కాటక రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి మరియు బుధుడు. సింహరాశిలో కేతు సంచార స్థితి. కన్యరాశిలో కుజ భగవానుడు సంచార స్థితి. కుంభరాశిలో రాహు భగవానుడు సంచార స్థితి. మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు వరలక్ష్మి వ్రతం పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ట నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. వీరికి 2వ స్థానంలో జలరాశిలో శని భగవాను ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. విదేశాల నుంచి మీకు డబ్బులు కానీ లావాదేవీలు కానీ ప్రాపర్టీస్ను సక్రమంగా సంపాదించగలిగినట్లయితే మీకు మంచి విలాసవంతమైన జీవితం కుంభరాశి వారి సొంతం. అలాగనే వీరికి 5వ స్థానంలో విశేషమైన గ్రహ సంచార స్థితి ఉండడం, అలాగనే గురు శుక్ర సంయోగ సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో ఆధ్యాత్మిక చింతనగా ఉండండి. ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కాబోతుంది. అలాగే రుణ రోగ శత్రుస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, గతంలో చేసిన ఇబ్బందులకు ఇప్పుడు మీరు పర్యావసానంగా సమాధానం చెప్పే సమయం ఆసనమైంది మిత్రమా అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 7వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు సఖ్యత అవసరం. ఒకరిపైన ఒకరికి నమ్మకం కూడా చాలా అవసరం. అష్టమంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు మీ జన్మ నక్షత్రం రోజున, పూర్ణిమ తిథి ఎందున, అష్టమి తిథి ఎందున ఎలాంటి విధి విధానాలు పాటించకపోవడము, మౌనము, ధ్యానము, ఏకాగ్రత అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి బంగారు రంగు వస్త్రం అంటే పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయడము, తెల్లటి నువ్వులతో చేసినటువంటి పాయసాన్ని, ఉండలను, బొబ్బట్లను నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కుంభరాశి వారి సొంతం. మనకు శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి, విధి విధానం గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు 8వ నెల 2025 శ్రావణ మాస శుద్ధ అష్టమి. మనకు అష్ట కష్టాలు పోగొట్టడం కోసం
అష్ట ఐశ్వర్యాల స్వాగతం కోసము మహాలక్ష్మీదేవితో పాటి ఐశ్వర్య కుబేర కాళభైరవ స్వామిని స్మరణ కుష్మాండ దీపాన్ని ఇంట్లో పెట్టడం వల్ల విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే మనకు 8వ తారీఖున చతుర్థి, శ్రావణ 2వ శుక్రవారాన్ని ఇప్పుడు మనము శ్రావణ శుక్రవారం అంటూ ఉంటాం. ఈ సంవత్సరం 3వ శుక్రవారం అవుతుంది కనుక ఈ భూమండలం అంతను కూడా లక్ష్మీదేవి అమ్మవారిని వరలక్ష్మి పూజ చేసుకోవడం, లక్ష్మీదేవి అమ్మవారిని అందరినీ వైకుంఠం నుంచి స్వాగతం పలికే పూజా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం. అందరికీ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా లక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుందాం. అలాగనే 9వ తారీఖున మనకు శ్రావణమాస పూర్ణిమ అనగా మనకు శ్రావణమాస పూర్ణిమ రాగానే మనకు శ్రవణ నక్షత్రాలు అవ్వడం వలన రాఖీ పూర్ణిమ అంటారు. అంటే సోదరులకు, అన్నదమ్ముళ్లకు, అక్కా చెల్లెలకు కట్టేటువంటి రక్షాబంధన శుభముహూర్త కార్యక్రమములను, అంటే మనము 84,000 జీవరాశులలో అత్యుత్తమైనటువంటిది మానవ జన్మ. ఈ మానవ యొక్క జన్మలో ఈ యొక్క తల్లి తండ్రి గర్భంలో మనము జన్మించినటువంటి వారమే మనము సోదర సమానంగా భావిస్తూ ఉంటాం. కనుక ఎన్ని ఉండను, ఎన్ని పరిస్థితులు ఉండను, ఈ అన్నదమ్ముళ్లకు, అక్కా చెల్లెలు సకుటుంబ సపరివారంగా వేడుకలు చేసుకుంటూ ఈ ఆడపడుచులు అబ్బాయిలకు కట్టేటువంటి రక్షాబంధన ముహూర్త కార్యక్రమం. కనుక అందరము మనము హైందవ హిందూ ధర్మశాస్త్ర కార్యక్రమాల్లో పాల్గొందాం, మన ధర్మాన్ని కాపాడుకుందాం. వసుదైక కుటుంబం అని ఎలా చెప్పుకుంటూ ఉంటామో మనం అందరము కూడా కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని, మనకు ఈ సనాతన ధర్మాలు, మన పండగలు కేవలం మన హిందూ ధర్మంలోనే ఉంటాయని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా మనకు యజ్ఞోపవీతము అనగా జంధ్యము అంటే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, విశ్వకర్మ, పద్మశాలిల ఈ 5 వర్ణాల వారికి యజ్ఞోపవీతం ఉంటుంది. వీరు తప్పకుండా ఆ రోజు జంధ్యాల పండగ అంటారు, యజ్ఞోపవీతాన్ని మార్చుకోగలగాలి. కనుక మనకు వేదం ఏమి చెప్తుందయ్యా అంటే తల్లిని మించిన దైవము లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము లేదు అని చెప్తూ ఉంటారు. అందుకే ఆ గాయత్రిని యజ్ఞోపవీతాన్ని మార్చుకొని సూర్య నమస్కారం చేసుకొని కనీసం ఒక 27 సార్లైనా, ఇంకొంచెం సమయం వెసలుబాటు ఉంది, 108 సార్లైనా గావిత్రి, సావిత్రి, మహాసరస్వతి, త్రిసంధ్య స్వరూపిణి, మహాశక్తి స్వరూపిణి దేవి నమో నమః అంటూ ఓం భూర్భువత్స్వః తత్స్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి అమ్మవారిని స్మరణ చేయడం వలన ఆ గాయత్రీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు కలిగి బ్రాహ్మణులకు శ్రీ గాయత్రీదేవి యొక్క ఆశీస్సులు, వైశ్యులకు కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు, క్షత్రియులకు కాళికామాత ఆశీస్సులు, విశ్వకర్మలకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామి గారి యొక్క ఆశీస్సులు, ఆ పద్మశాలిలకు శ్రీ భద్రావతి సమేత భక్త మార్కండేయ స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉంటూ వారు చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల, వ్యాపారంలో అనంతమైన విజయం కలుగుతుంది అని చెప్పి కూడా గమనించాలి. కనుక మన భారతదేశ సనాతన సాంప్రదాయాలు మనకి ఎంత గొప్పగా మనకు నేర్పించాయో చూడండి. అందుకే మనము తల్లిదండ్రులను గౌరవించడం, సోదరీమణులను మనము కలుసుకోవడము ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలుగా గమనించగలగాలి. అలాగనే మీ వ్యక్తిగతమైన జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింద మనకు వాట్సాప్ చేయగలిగినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉంటున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకం రాసి పంపించడం జరుగుతుంది అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేయడం జరుగుతుంది. వీరికి గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ చిన్న ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు
సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా శశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.